రేపు సోమవారం రోజున లోకాలన్నింటినీ ఏలే ఆ పరమశివుడి పటం ముందు కనుక ఈ పరిహారం చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి, మీరు మీ జీవితంలో చక్కగా స్థిరపడతారు. శివుని పటం ముందు సోమవారం ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఆ సుందరేశ్వరుడి అనుగ్రహం కలిగి ఆయన యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి. మీరు కోరుకున్న కోరికలు, మీరు చేయాలనుకున్న పనులు అనుకున్నదే తడవుగా తీరిపోతాయి. సృష్టికి లయకారుడు ఆ పరమశివుడు చాలా దయ కలిగిన వాడు. మరి అలాంటి శివుడికి ఇష్టమైన సోమవారం రోజున ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శివుని పటం ముందు ఈ ఉపాయాన్ని పాటిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మరి అలాంటి సోమవారం రోజున బియ్యంతో ఏ పరిహారం పాటించాలో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఒక చిన్న కథను విందాం. అనగనగా ఒక రాజుగారికి 3 కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ మంచివాళ్ళు కారు. చిన్నవాడు మంచివాడే కానీ పాపం అమాయకుడు. వీరిలో రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలా అని రాజు ఆలోచించి 3ని పిలిచి, మీకు 3 పరీక్షలు పెడతాను. గెలిచిన వాడిదే రాజ్యం. మొదటి పరీక్షగా ప్రపంచంలోనే గొప్ప శాలువా తేవాలి అన్నాడు. 3ని మైదానంలోకి తీసుకువెళ్ళి 3 పక్షి ఈకల్ని పైకి ఎగురవేసి అవి ఎటు ఎగిరితే ఆ దిశల్లో వెళ్ళిరండి అని కోటలోకి వెళ్ళిపోయాడు. వాటిలో ఒక ఈక తూర్పు దిక్కుగా ఎగిరితే పెద్దవాడు అటు వెళ్తానన్నాడు. ఇంకోటి పడమరకేసి వెళితే రెండోవాడు ఆ దిశగా వెళతానన్నాడు. 3వ ఈక పైకంటా ఎగిరి తిరిగి అక్కడే నేల మీద పడిపోయింది. అది చూసి పెద్దవాళ్ళిద్దరూ 3వ వానిని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. పాపం 3వ వాడు దిగులుగా కూర్చుని ఆ ఈకని తీస్తుంటే అక్కడ నేల మీద ఒక తలుపు కనిపించింది. దాన్ని తీసేసరికి కిందకి మెట్లు కనిపించాయి. దిగి వెళితే ఒక గది కనిపించింది. గది లోపలి నుండి కప్పలరాజును నేను, కష్టాలన్నీ తీరుస్తాను అనే పాట వినిపించింది. 3వవాడు లోపలికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద కప్ప కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చొని ఉంది. దాని చుట్టూ బోలెడు కప్పలు కూర్చొని ఉన్నాయి. కప్పలరాజు ఎవరు నువ్వు అని అడిగితే 3వ రాజకుమారుడు అంతా చెప్పాడు. వెంటనే ఆ కప్ప, నా మాయల పెట్టె తెండి, అది నా మహిమల దుట్టి అని అరిచేసరికి కప్పలన్నీ ఒక పెట్టెను మోసుకు వచ్చాయి. కప్పరాజు దాని మూత తీసి దాంట్లోంచి బంగారు దారాలతో అల్లిన శాలువా తీసి రాజకుమారుడికి ఇచ్చింది. ఈలోగా పెద్దవాళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా? 3వవాడు ఎలాగూ ఏమీ తేలేడు కాబట్టి గొప్ప శాలువా గురించి వెతికి శ్రమపడటం ఎందుకని అనుకొని ఊరి సంతలో 2 శాలువాలు కొనేసి వెనక్కి వచ్చేశారు. రాజు 3వవాడు తెచ్చిన బంగారు శాలువా చూసి శభాష్ అన్నాడు. ఇప్పుడు 2వ పరీక్ష. ఈ లోకంలోనే మంచి ఉంగరం తేవాలి అంటూ 3 ఈకల్ని ఎగరేశాడు. అవి మళ్ళీ అలాగే పడ్డాయి. పెద్దవాళ్ళిద్దరూ తలో దిక్కుకు వెళితే 3వవాడు మళ్ళీ నేల మీద తలుపు తీసి కప్పరాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కప్పరాజు పెట్టెలోంచి వజ్రపు ఉంగరం తీసి ఇచ్చాడు. ఈసారి కూడా రాజు 3వవాడు తెచ్చిన ఉంగరాన్ని చూసి శభాష్ అన్నాడు. ఇప్పుడు ఆఖరి పరీక్ష. ఈ భూమి మీదే అందమైన అమ్మాయిని తేవాలి అంటూ మళ్ళీ ఈకలు ఎగరేశాడు. ఈసారి కూడా పెద్దవాళ్ళిద్దరూ చెరో దిక్కుకు వెళితే 3వ ఈక కిందనే పడటంతో 3వవాడు తిరిగి
కప్పరాజు దగ్గరకే వెళ్ళాడు. కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకి తెప్పించాడు. అందులో తన కుమార్తె అయిన ఆడకప్పను కూర్చోమన్నాడు. ఆ పల్లకిని మోసుకుంటూ బోలెడు కప్పలు బయలుదేరాయి. చేసేది లేక మూడోవాడు వాటి వెనకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. రాజు పెద్దవాళ్ళిద్దరూ తెచ్చిన అమ్మాయిలను చూసి మూడోవాడికేసి తిరిగి, "నువ్వు తెచ్చిన అమ్మాయి ఏది?" అన్నాడు. ఈలోగా కప్పలు పల్లకిని మోసుకుంటూ వెళ్ళాయి. రాజు పల్లకి తెరిచి చూసేసరికి అందులో ఆడకప్ప ఉంది. సభలోని వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. అంతా నవ్వుతుండగానే పల్లకిలో కప్ప బయటకి గెంతింది. అలా గెంతగానే అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆమె సౌందర్యానికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. రాజు మళ్ళీ శభాష్ అని మూడోవాడిని రాజుగా ప్రకటించాడు. కానీ పెద్దవాళ్ళిద్దరూ చెడ్డవాళ్ళు కదా, తండ్రి మీదకే కత్తులు దూసి ఇక మేమే రాజులం, మీరంతా రాజ్యం విడిచి పొండి అన్నారు. అప్పుడు ఒక చిత్రం జరిగింది. పల్లకిని మోసుకు వచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారిపోయి పెద్ద కొడుకులను బంధించి రాజుగారిని విడిపించాయి. ఆయన పెద్ద కొడుకులను దేశం నుండి తరిమేసి మూడోవాడిని రాజును చేశాడు. ఇక వీడియోలోకి వస్తే, సృష్టికి లయకారుడు పరమశివుడు. జలంతో అభిషేకం చేసిన కోరిన కోర్కెలను కాదనకుండా తీరుస్తాడు. సోమవారం ఆ శివుడికి చాలా ఇష్టమైన రోజు. అంతేకాదు, ఎంతో ప్రత్యేకం కూడా. ఆ పరమశివుణ్ణి మనం సుందరేశ్వరుడు అని కూడా అంటారు. మరి సుందరేశ్వరుడికి ఇష్టమైన సోమవారం రోజున మీ ఇంట్లోని ఆడవాళ్ళు ఆ సుందరేశ్వరుడి పటం ముందు బియ్యంతో ఈ ఉపాయాన్ని పాటిస్తే మీరు కోరుకున్న కోరికలను నెల తిరిగేలోపు తీరుస్తాడు ఆ బోళాశంకరుడు. మీకు ఆ శివుని కటాక్షం కలుగుతుంది. కోటీశ్వరులుగా మారతారు. శివుణ్ణి పూజించే సాధకుడి జీవితానికి సంబంధించిన కష్టాలు అన్నీ తీరిపోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని పురాణాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. స్వచ్ఛమైన మనసుతో శివుణ్ణి పూజించాలి. శివుణ్ణి ఎప్పుడూ కూడా నేలపై కూర్చుని పూజించకూడదు. శివుణ్ణి పూజించేటప్పుడు దర్భాసనం వేసి పూజించాలి. అలానే శివుణ్ణి తూర్పు లేదా ఉత్తరముఖంగా పూజించాలి. శివపూజ సమయంలో మీ మనస్సులో ఎలాంటి కోపం, అసూయ, తప్పుడు భావం వంటివి ఉండకూడదు. శివుణ్ణి పూజించేటప్పుడు భస్మం, రుద్రాక్ష మొదలైన వాటిని శివుడికి సమర్పించి మీ నుదిటిపైన భస్మాన్ని ధరించి అప్పుడు శివపూజ చేసుకోవాలి. అలాగే సోమవారం రోజున ఇంట్లోని ఆడవాళ్ళు తలంటు స్నానం చేసి తర్వాత శివుడి పటం ముందు ఒక గాజు గ్లాసులో కానీ రాగి గ్లాసులో కానీ బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద రూపాయి బిళ్ళలు కానీ 2 రూపాయి బిళ్ళలు కానీ 3 నాణాలను పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఆ గ్లాసును శివుడి పటం ముందు పెట్టి బిల్వాష్టకం చదువుతూ శివుణ్ణి పూజించాలి. ఇలా మళ్ళీ సోమవారం వరకు ఆ శివుడికి సంబంధించిన బిల్వాష్టకం కానీ లింగాష్టకం కానీ చదువుతూ ఆ మహాదేవుణ్ణి పూజించాలి. మళ్ళీ సోమవారం రోజున ఆ బియ్యాన్ని తీసి నాణాలు ఎవరికైనా పేదవారికి దానం చేసి బియ్యాన్ని మాత్రం ఏదైనా తీపి పదార్థంగా వండుకుని పరమశివుడి ప్రసాదంగా భావించి ఇంట్లోని వాళ్ళందరూ కూడా తినాలి. ఇలా సోమవారం రోజున ఇంట్లోని ఆడవాళ్ళు శివుడి పటం ముందు ఈ విధంగా చేసి ఆ భోళాశంకరుడి అనుగ్రహం పొంది మీ కష్టాలన్నీ పోగొట్టుకుని మీరు ఐశ్వర్యవంతులు అవ్వండి. అలాగే ఆయన కరుణా కటాక్షాలను పొందండి.